మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని గంగానమ్మపేటలో పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్కు పూర్ణకుంభంతో దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. తెనాల్లో పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మంత్రికి ఆలయ ఉన్నతాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ రామేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ స్వామివారికి విశేషాభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం దేవస్థానంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత కలిగిన చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది వాళ్ళందరూ సంకల్పించారు. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం తెనాలిలో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు, భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొనడం నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి, మన పూర్వీకులు నేర్పించిన పద్ధతులు, అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజారులు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనందరం గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి.